ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గ్రామంలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. ఒకరి పేరు రవి, మరొకరి పేరు మాధవ్. వారు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. వారి స్నేహం గ్రామంలో అందరికీ ఆదర్శం. ఒకరోజు వారు ఆహారాన్ని వెతకడానికి అడవిలోకి వెళ్లారు. అడవిలో లోతులోకి వెళ్ళినప్పుడు రవి ఒక గుంతలో పడిపోయాడు. మాధవ్ రవిని బయటకు తీయడానికి చాలా ప్రయత్నించాడు. కానీ అది విఫలమైపోయింది. రవి భయపడుతూ అల్లరి చేశాడు. మాధవ్ ఆలోచించి, రవి, నీవు నిశ్చింతగా ఉండు. నా మాట విను. నేను సహాయం తీసుకురాగలను. ఇలా అరవకు అని చెప్పాడు. రవి కూడా నమ్మి నిశ్చింతగా ఉన్నాడు. మాధవ్ క్షేమంగా బయటకు వెళ్ళి గ్రామంలో నుండి సహాయం తీసుకువచ్చాడు. గ్రామస్తులు వచ్చి రవిని జాగ్రత్తగా క్షేమంగా బయటికి తీశారు. రవి మరియు మాధవ్ ఇద్దరూ సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేశారు. ఆ రోజు నుంచి రవి మరియు మాధవ్‌ల స్నేహం మరింత దృఢంగా మారింది. వారిద్దరూ ఒకరినొకరు ఇంకా దృఢంగా నమ్మడం మొదలుపెట్టారు. ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే, నిజమైన స్నేహితులు ఎల్లప్పుడూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు. కష్ట సమయాల్లో కూడా నమ్మకంగా ఉంటారు.